ఈ వీడియోలో శని సింగనాపూర్ చూస్తాము. శనీశ్వర స్వామిని అయితే దర్శించుకుంటాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము వచ్చేసి టెంపుల్కి చాలా దగ్గరలో రూమ్ అయితే తీసుకున్నాము. చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఇక్కడే వ్యాన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. శని సింగనాపూర్కి పర్ పర్సన్ 200 అయితే తీసుకుంటారు. సో ఇక్కడ షిరిడి నుంచి శని సింగనాపూర్కి 2.5 గంట సేపు పడుతుంది. సో ఈ రోడ్డు వ్యూ అయితే చాలా బాగుంటుంది. మంచి గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా జామ తోటలు, ద్రాక్ష తోటలు, దానిమ్మ తోటలు, చెరకు ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడైతే రోడ్స్ తవ్వేస్తున్నారు. సో అతి దగ్గరలో పుష్కరాలు రాబోతున్నాయనేసి అందువల్ల లేట్ అవుతూ ఉంది. ఈ ట్రావెల్ వాళ్ళైతే మధ్యలో వాష్రూమ్కి ఆపుతారు. అక్కడే చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చెరుకు, కోకోనట్ వాటరు ఇవైతే దొరుకుతాయి. వాష్రూమ్స్ పెద్ద ఏమీ ఉండవు, జస్ట్ ఒక రూమ్ లాగా ఉంటుంది. అది క్లీన్గా కూడా ఉండదు, అది మీరు చూసుకోవాలి. సో ఇక్కడ నుంచి టెంపుల్ కొంచెం దగ్గరలోనే ఉంటుంది. సో శని సింగనాపూర్ రీచ్ అయ్యాక బయటే షాప్స్ ఉంటాయి. ఆయిల్ ఇవంతా అమ్ముతూ ఉంటారు. సో వాళ్ళు మీ దగ్గర కొనిపించడానికి కూడా ట్రై చేస్తారు. టెంపుల్ లోపల కూడా దొరుకుతాయి, ప్రాబ్లం ఉండదు. సో చిన్నవి పెద్దవి అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో మీరు డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి మీ చేతులతో పోయాలంటే టికెట్ 500 రూపీస్ ఉంటుంది. అదైతే తీసుకోవచ్చు. లేదా నార్మల్ తీసుకుంటే మీకు అక్కడి వరకు అయితే పోనివ్వరు. కిందనే జల్లెడలు పెట్టేస్తారు. ఆ జల్లెడలో పోసి వెళ్ళిపోతూ ఉండాలి. సో టికెట్ అయితే బెస్ట్. అంత లాంగ్ దూరం వెళ్తాం కాబట్టి టికెట్ తీసుకోవడమే బెటర్ అని చెప్పాలి. ఈ టెంపుల్లో రీసెంట్గా శనీశ్వరుని స్తూపం అయితే పెద్దది కట్టున్నారు. చుట్టూ నవగ్రహాలు ఉంటాయి. ఇక్కడ ప్రదక్షిణ కూడా చేస్తూ ఉన్నారు. అలా చేయడం వల్ల గ్రహదోషాలు ఇవి ఉంటే రిలీఫ్ అవుతాము. సో మేము శని సింగనాపూర్ నుంచి షిరిడికి రిటర్న్ బ్యాక్ అయిపోయాము. సో రిటర్న్ అయ్యేటప్పటికి ఈవినింగ్ 6-6:30 అయిపోయింది. సో 7 నుంచి అయితే షిరిడీలో టెంపుల్కి రోడ్ సైడ్ అంతా షాపింగ్ అయితే పెట్టి అమ్ముతూ ఉంటారు. సో మేము కావాల్సిన కొన్ని అయితే తీసుకున్నాము. టెంపుల్ పక్కనే కూడా ఉడిపి హోటల్ ఉంటుంది. అక్కడ అన్ని రకాల ఫుడ్ అవైలబుల్ ఉంటాయి. సో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. షిరిడీకి వెళ్ళిన చాలామంది ఇక్కడే తింటారు. సో ఫుడ్ చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా వెళ్తే ట్రై చేయండి. సో మాకు కావాల్సినవన్నీ తీసుకొని మేము మళ్ళీ ట్రైన్ అయితే ఎక్కేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.